ఓం ఐం ప్రియం శ్రీమాత్రే నమః. లలిత త్రిశతిలోని కర్మఫలప్రద అన్న నామం యొక్క విశేషాలను తెలుసుకుందాం. మనము చేసిన కర్మలు, ఈ కర్మలను ఎవరు చేశారు? కర్తృత్వ భావం లేకుండా చైతన్యం యొక్క ఆజ్ఞతో, అంటే కారయత్రి ఆజ్ఞతో మనం చేశాం. తరువాత కాలాంతరంలో ఫలమిచ్చేది, ఇవ్వడానికి కారణమయ్యేది ఒక మతం ప్రచారంలో ఉంది. ఈ అర్థము సరిగా లేదని అనిపిస్తుంది. ఆ అదృష్ట జడము సూక్ష్మంగా ఉంటే దానికి ఫలం ఇచ్చే సమర్థత కేవలం చైతన్యమునకు ఉండటం సంభవం కాదు. చేసిన కర్మల వలన జీవునకు కర్మల యొక్క ఫలం నిర్ణయించడానికి అధికార క్షేత్రం జీవునకు ఉండదు. అందువలన చేసిన కర్మల ఫలం అవశ్యం భావి అవ్వడానికి అవి అనుభవించడం తప్పకుండా చేసిన కర్మల ఫలం లభిస్తుంది. అందువలన అన్ని కర్మల యొక్క అధిష్టాత్రి అంటే ఆమెయే భగవతి కర్మ అధ్యక్ష. ఇది శృతి వచనం. ఈ భగవతి ఇక్కడ అధ్యక్షత వహిస్తుంది. అధ్యక్షత అర్థం ఏమిటి? మనం ముందుకి కారయత్రి వచ్చి కర్మలను మనతో చేయిస్తుంది. కానీ మనం మధ్యలో వచ్చి కర్మలను అధికార క్షేత్రంలో లేకున్నా కర్మల యొక్క ఉత్తరదాయిత్వం మనం స్వయం తీసుకుంటున్నాం. అందువలన మనకి సమస్య వచ్చి పడుతుంది. అంటే మనం ప్రతి కర్మను మన చేతిలోకి తీసుకుంటున్నాం. చదవడము, వ్రాయడము, స్వ అధ్యయనం చేయడంలో అధికార క్షేత్రంలో గురువు శిష్యుడు కలిసి ఒకేసారి వైదిక మంత్రాలతో ఏకత్వ భావంతో సహనాభవతు సహనో భునక్తు సహవీర్యం కరవావహై ఇత్యాది మంత్రములతో చేస్తారు. మన తంత్రంలో మనలోని అగ్నిని జాగృతం చేసినప్పుడు మనం చేసిన కర్మల వలన వచ్చిన కర్మఫల ప్రదానం యొక్క సామర్థ్యము స్వయం మనకు ఉండదు. అంటే కారయత్రిగా మారి మన లోపల కూర్చున్న కర్మ సాక్షిని మరియు కర్మఫలం యొక్క సాక్షినిగా ఉంటుంది. దీనిని అర్థం చేసుకునే ఉదాహరణ తెలుసుకుందాం. గాలి వీస్తుంది కదా, గాలి వీచడానికి కారణం ఎవరై ఉంటారు? సూర్యతాపం కారణమై ఉండొచ్చు, గాలి కూడా కారణమై ఉండొచ్చు. ఈ గాలి చల్లగాలిలాగా వీచడానికి దానికి కర్తృత్వ భావన లేదు. దానికి ఇచ్చ అనిచ్చ అని అర్థం కూడా తెలియదు. గాలి వీస్తూనే ఉంటుంది. ఇక్కడ గాలి వీస్తూనే ఉంటుంది, ఇక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎవరికి గాలి స్పర్శ తగిలితే వారికి అనుభూతి కలుగుతుంది, చల్లదనం అనుభూతి తెలుస్తుంది. దీని వెనుక వీచే గాలిలో చైతన్యం ఉంది కదా, ఆ చైతన్యం దాని లోపల కూర్చొని ఆ గాలిని ముందుకు వెళ్ళమని ఆదేశిస్తుంది. అలా ముందుకు వెళ్ళినప్పుడు ఇతరులకు అనుభూతి కలుగుతుంది. వారు స్వయం శీతలత యొక్క అనుభూతిని పొందుతున్నారు. అలాగే జీవుల విషయంలో కూడా ఇంతే. అన్ని కర్మల యొక్క అధిష్టాత్రి అయిన ఈ పరబ్రహ్మ వల్లనే జీవుల కర్మల యొక్క ఫలము ఇవ్వబడుతుంది. పరాశక్తి ఈ ఫలము మనకు ఇస్తుంది. కానీ ఇక్కడ పరమేశ్వరుని చేత నిర్ణయించబడిన విహిత నిశ్చిత కర్మలను ఆచరించి ఫలమును పొందాలి. అంటే కర్మల ఫలమును పరమేశ్వరుడే నిర్ణయిస్తున్నారు. కర్మ కూడా పరమేశ్వరుడే నిర్ణయిస్తున్నారు. కర్మ చేయడానికి కారణం కూడా పరమేశ్వరులే అవుతారు. మధ్యలో మనము దానిని మన చేతిలోకి తీసుకొని మన యొక్క కర్మ ఫలమును మరియు కర్మను మనం తీసుకొని పొందుతున్నాం. దాని వలన మనకు సమస్య ఏర్పడుతుంది. జీవుల యొక్క కర్మఫలము ఈ పరబ్రహ్మ వలన ఇవ్వబడుతుందని దానిని అలానే ఒప్పుకోవడము, స్వీకరించడం యుక్తిగా ఉంటుంది అని బ్రహ్మసూత్రములో చెప్పబడింది. ఈ న్యాయమును అంటే లలితాదేవియే కర్మల యొక్క ఫలప్రదానం చేసే దేవిగా ఉంటుంది. అందుకే అమ్మ కర్మ ఫలప్రదాయిని, కర్మగా కర్మఫలంగా దానిని ఇచ్చే దేవిగా ఇలా త్రిపుటిగా ఉంటుంది. ఈ కర్మ ఫల ప్రదానం అర్థం చేసుకోవడానికి కర్మాది సాక్షినితో కలిపి అర్థం చేసుకోవాలి. కర్మాది సాక్షిని అంటే సాధనా కాలంలో సాక్షిభావంతో మనం సాధన చేయాలి. అది శుద్ధంగా ఉంటుంది. నేను సాధన చేస్తున్నాను అనే భావంతో చేస్తే ఆ ఉపాసన ఫలమును ప్రాప్తి పొందలేము. అంటే నిశ్చిత ఫలము పొందలేము. యోగమైన, శాస్త్ర శ్రవణమైన, శాస్త్రనిధి ధ్యాసనమైన ఏదైనా సాక్షి చేతన అవస్థలో అనుభూతి పొందాలి. నేను సాక్షిని మాత్రమే అనే భావనతో ఉంటే మనకు ఆ అనుభూతి కలుగుతుంది. నేను కర్తృత్వ ఫలంతో కానీ కర్మతో కానీ లిప్తం అవ్వకూడదు. నేను కర్మలతో సంబంధం కలిగి ఉండడం కానీ దానిచే బంధింపబడడం కానీ ఉండకూడదు. ఇక్కడ 3 నామాలు కలిపి కర్మాది సాక్షిని, కారయత్రి, కర్మఫలప్రద 3 రూపాలు కలిసి ఒకే రూపము అవుతుంది. సాక్షిగా ఉండి కర్మ చేయిస్తూ కాలాంతరంలో వచ్చే కర్మఫలం యొక్క ప్రదాయినిగా సాక్షినిగా ఉంటుంది. ఈ చేతన సాక్షిగా ఉండి మనకు అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఇక్కడ అనుభూతిని ఎవరు పొందుతున్నారు? అనుభూతిని అదే చైతన్యం పొందుతూ ఉంటుంది. శరీరంతో సంబంధం లేదు,
శరీరం ఒక మాధ్యమ రూపంలో ఉంటుంది. పూజలు పారాయణము మధ్యమ రూపంలో ఉంటుంది. శరీరం మాధ్యమం అవుతుంది. నీవు ఉండే గది ఒక మాధ్యమము. నీవు గది ఒకటి కాదు, నీవు గది కాదు, నీవు గదిలో ఉన్నావు. నీకు అది అర్థమైతే నీకు శరీరము చైతన్య రూపం గురించి అర్థమవుతుంది. నిరంతరం ప్రవాహితం అవుతున్న గాలి, దానిలాగా కారయిత్రి, కర్మాది సాక్షిని మరియు కర్మ ఫలప్రద ఒకే రూపమై కేవలం లీలావశమున మనతో ఈ నాటకమును ఆడిస్తూ ఉన్నారు. ఈ లీలలో మనమంతా ఒక పాత్రధారులం మాత్రమే. ఈ నాటకంలో భిన్న భిన్న వేషములు చేసే పాత్రధారులం మాత్రమే. దానిలో మనం భిన్న భిన్న వేషధారణ వేసుకొని చూస్తున్నాం. అమ్మ యొక్క ఆజ్ఞతో మనం ప్రవర్తిస్తున్నాం. మనతో చేయించే అమ్మ కారయిత్రి మనకు ఇది చేయి ఇది చేయవద్దు అని తెలుపుతుంది. మధ్యలో మనం చేయవద్దు అన్న పనులు చేసి పాపమును తెచ్చుకుంటున్నాం. వాస్తవంగా మనం పొందవలసిన ఫలమును పొందలేకపోతున్నాం. అందుకని ఈ జన్మలో ఈ అవస్థలో మన యొక్క సాధనను ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నము చేయాలని సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సన్మంగళాని శంతు అంటూ శ్రీ లలిత త్రిశతిలోని కకార రూప కా శబ్దంలోని కకార రూప కళ్యాణి నుండి కర్మాది సాక్షిని కర్మ ఫలప్రద అన్న నామముతో సంపూర్ణము అయినది. హరి ఓం తత్సత్. ఇంతటితో లలిత త్రిశతిలోని 4 శ్లోకాల యొక్క పదాల వివరణ విశేషాంశములను కొన్ని అనేక ఉదాహరణల ద్వారా తెలుసుకోవడం జరిగినది. ఒకసారి మనము ఆ అమ్మవారి నామాలను స్మరించుకుందాం. ఓం కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిని కళ్యాణ శైల నిలయ కమనీయ కళావతి. కమలాక్షి ఓం కమలాక్షి కల్మషగ్ని కరుణామృత సాగర కదంబ కాననావాస కదంబ కుసుమ ప్రియా. ఓం కందర్ప విద్యా కందర్ప జనకాపాంగవీక్షణ కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కకోప్తట. ఓం కలిదోషహరా కంజలోచన కమ్రవిగ్రహ కర్మాది సాక్షిణి కారయిత్రి కర్మఫలప్రద. ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవతాభ్యో నమః. యదక్షరం పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణీ నమోస్తుతే. హరి ఓం తత్సత్.